హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్ అయితే సురేష్ రైనా అయితే రాబోతున్నాడా అని ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు అనుకున్నట్లు 100% నిజమే. 2024లో అయితే సురేష్ రైనా అయితే రాబోతున్నాడు ఐపీఎల్కి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, తను అన్ని ఫార్మాట్స్కి ఆల్మోస్ట్ రిటైర్డ్ ఇచ్చేసినాడు కదంటే. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రిటైర్ ఇచ్చేసినాడు. బీసీసీ కూడా ఒప్పుకోదు ఇప్పుడు తను ఐపీఎల్ ఆడామనుకున్నా కానీ తను వస్తున్న ప్లేయర్కి అయితే కాదు ఫ్రెండ్స్, లక్నో సూపర్ జైంట్స్కి అయితే తను బ్యాటింగ్ కోచ్కి అయితే వస్తున్నాడు. మీ అందరికీ డౌట్ రావచ్చు, లాస్ట్ 2 years నుంచి మనకి గౌతమ్ గంభీర్ అయితే తన బ్యాటింగ్ కోచ్ కొనసాగిస్తున్నాడు కదా లక్నో జైంట్స్కి అయితే డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, తన లాస్ట్ 2 years నుంచి మనకైతే లక్నో సూపర్ జైంట్స్కి అయితే బ్యాటింగ్ కోచ్కి అయితే ఉన్నాడు. కానీ ఇప్పుడైతే తను దానికి రిటైర్ ఇచ్చేసి కేకేఆర్, తను ఎన్నో మ్యాచ్లు ఆడి కప్పు కొట్టించిన టీంకి అయితే వెళ్తున్నాడు. కేకేఆర్కి అయితే వెళ్తున్నాడు బ్యాటింగ్ కోచ్గా. దానివల్ల సురేష్ రైనా అయితే మళ్ళీ రాబోతున్నాడు. ఆల్మోస్ట్ దీని గురించి అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్, డిస్కషన్ అంతా అయిపోయింది. 2024 ఐపీఎల్కి అయితే తన బ్యాటింగ్ కోచ్గా అయితే లక్నో సూపర్ జైంట్స్లోకి అయితే వస్తున్నాడు రైనా. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. క్రికెట్ లవర్స్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మరియు ఎన్నో అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. రైనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం ఏమో చెప్పండి. ఒకవేళ 2024 నిజంగా ప్లేయర్గా ఆడింటే మీకు ఎలాగ అనిపిస్తుంది? రైనాని మిస్ అవుతుంటే ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి.